ఎల్రోయివై నీవు నన్ను చూడగా, నీ దర్శనమే నా బలమాయను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా, నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. ఎల్రోయివై నీవు నన్ను చూడగా, నీ దర్శనమే నా బలమాయను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా, నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము,
యెషయా గ్రంథము 53వ అధ్యాయము ఉత్తర పద్ధతురాలుగా చదువుకుందాం. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కల వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడినవాని గాను దేవుని వలన బాధింపబడిన వాని గాను శ్రమ నొందిన వాని గాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవ తొలిగెను. యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నున్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనుపోబడెను. అతడు నా జన్ల అతిక్రమలను బట్టి మొత్తబడిను కదా, సజీవుల భూమిలో ఉండి అతడు కొట్టివేయబడు. ఆయనను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగొట్టకు యెహోవాకి ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసాను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వల్ల సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొని ఏలయనగా మరణం నొందునట్లు అతడు తన ప్రాణం దారు. అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశాను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో కొనియాడబడుచున్న దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మహిమగల రాజు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు ప్రభు, నీ కొరకు నా కొరకు పరలోకాన్ని విడిచి భూకు దిగి వచ్చిన దేవుడు, పారమైన కృపను బట్టి దయను బట్టి మా తండ్రి ఇప్పటి వరకు నీ సన్నిధించి మాతో నడిపించి దేవ మీకు స్తోత్రం. ఈ సమయంలో ప్రభువా మీ మాటలు వినాలని ఆశపడుచున్నాం. మీరు మాతో నాతో మాట్లాడి సహాయం చేయమని యేసు నామమును బట్టి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ ఆరాధనకు విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి మరి ఒక్కసారి నా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ ఆరాధనకు చేసిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ఈ రీతిగా ఆయన స్తుతించి ఆరాధించుకోవటానికి దేవుడు మంచి అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగములో నుండి 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనేవాడు ఒకడున్నాడు.
అతని చేత యెహోవాయే సిరియా దేశానికి జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందినవాడు ఆయను. కానీ అతడు మహాపరాక్రమశాలి అయ్యుండెను, కానీ అతడు కుష్ఠరోగి. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో చదవబడిన వాక్య భాగం రెండవ పర్యాయములు రెండవ రాజుల గ్రంథం. ఇది రెండవ రాజుల గ్రంథం. రాజుల గ్రంథాన్ని రెండు భాగాలుగా చేస్తే ఇది రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయములో చదువుకున్న భాగములో సిరియా దేశానికి ఒక సైన్యాధిపతి ఉన్నాడు. సిరియా దేశానికి ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఆ సైన్యాధిపతి అతని వల్ల ఆ సిరియా దేశానికి విజయం చేకూర్చబడతా ఉంది. అతను ఎలాంటి వాడంటే పరాక్రమము కలిగిన శూరుడు, యుద్ధ నేర్పరి, సైన్యాన్ని ముందుండి నడిపించగలిగిన సమర్థత కలిగిన వాడు, ఏ సమయంలో ఎలా యుద్ధం చేయాలో తెలిసినవాడు ఆ వ్యక్తి. అలాంటి శూరుడు సిరియా దేశానికి సైన్యాధిపతిగా ఉన్నాడు. నయమాను గురించి క్రొత్త నిబంధనలో ఒక చోట ఒక సందర్భంలో మనకి కనిపిస్తుంది. ఇంతటి శూరుడైనా, ఇంతటి పరాక్రమం కలిగిన వాడైనా, ఇంత యుద్ధ నేర్పరి అయినా కానీ అతడు కుష్ఠరోగి అని వాక్యం చెబుతా ఉంది. లూకా సువార్త 4వ అధ్యాయము 27వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయము 27వ వచనం. మరియు ప్రవక్తయగు కాలమందు ఇశ్రాయేలీలలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు. సిరియా దేశస్థుడైన నయమాను తప్ప ఎవడు కూడా బాగవలేదని వాక్యం చెబుతా ఉంది. సిరియా దేశంలో చాలా మంది కుష్ఠరోగులు ఉన్నారు. అది ఎలీషా కాలం. ఆ చాలా మంది కుష్ఠరోగుల్లో ఎలీషా కాలంలో నయమాను అనే ఒక సైన్యాధిపతి మాత్రమే ఆ కుష్ఠరోగాన్ని నుంచి విడుదల పొందినట్లుగా లేఖనం చెబుతా ఉంది. కుష్ఠరోగి దాని గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. లేవీకాండము 13వ అధ్యాయము 1వ వచనం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ చెప్పాడు. ఆగండి. ఇలాగూ చెప్పాడు. ఈ అధ్యాయం తర్వాతి అధ్యాయం మనం చదువుకుంటూ వెళితే ఈ కుష్ఠరోగాన్ని గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. హిబ్రూ పదంలో
చారాయత్ అంటారు, తెలుగులోకి వచ్చేసరికి చర్మ వ్యాధి లేక చర్మములో ఉన్న అంటు వ్యాధి లేక బూజు అని అనువదిస్తే, ఈ హిబ్రూ పదానికి దెబ్బతీయడం అనే అర్థాన్నిచ్చే పదం నుంచి పుట్టింది ఈ కుష్టి వ్యాధి అనేది. దెబ్బతీయడం అనే పదాన్ని ఇచ్చే అర్థాన్నిచ్చే పదం నుంచి వచ్చింది ఈ కుష్టి వ్యాధి. ఈ వ్యాధి పాపాలకు ప్రతిఫలంగా దేవుడు తీసిన దెబ్బ అని మనం అర్థం చేసుకోవాలి. ఇది దేవుడు మానవునికి ఇచ్చిన శిక్ష అని ప్రజలు ఆ దినాలలో నమ్మేవాళ్ళు. ఆ దినాలు నమ్మిన ప్రజల ఆలోచనలో కొన్ని సందర్భాలలో కూడా ఇది నిజమే అని మనకు అర్థమవుతుంది. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 10వ వచనం చదవండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము. యెహోవా కోపము వారి మీద రగులు గనుక ఒకరోజు మిరియాము అనే ఆ సహోదరి మోషే మీద తిరుగుబాటు చేసి సనిగింది. ఆ చదువుకున్న భాగంలో ఉన్న సందర్భం అది. ఆ మేఘం అలా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆమె శరీరం అంతా తెల్లని కుష్టు కలిగినదిగా అయిపోయింది. ఈ చర్మ వ్యాధి అనే ఈ మాట కొన్ని తర్జుమాలలో ఈ వ్యాధిని కుష్టి వ్యాధిగా అనువదించారు. అయితే ఈ చదువుకున్న భాగం ఈ అధ్యాయంలో కనిపించే రోగ లక్షణాలు మనం పరిశీలన చేస్తే అది ఈ రోజుల్లో కనిపించే కుష్టి వ్యాధి కాదని మనకు అర్థమవుతుంది. అప్పటిది వేరు, ఇప్పటిది వేరు. ఒకవేళ ఇది కుష్టి అయితే ఈ రోజుల్లో కనిపించే కుష్టి వ్యాధి కాదు అని ఆలోచన చూస్తే ఏ విధమైన కుష్టి వ్యాధి కాదని చెప్పగలిగే అవకాశం ఉంది అడగొచ్చు మీరు. ఏది ఏమైనా ఇక్కడ వర్ణించిన వ్యాధి పాపాన్ని సూచించడానికి సరిగ్గా సరిపోయింది. ఇదే దేహంలో లేక రక్త ప్రసరణలో మొదలై చర్మం మీద కనిపించే వ్యాధి, ఈ వ్యాధి ఆరంభంలో రోగ లక్షణాలు స్వల్పంగా ఉంటాయి. ఏదేమైనా కానీ ఆ దినాలలో ఉన్న నయమాను బలాఢ్యుడు, శూరుడు, యుద్ధ నేర్పరి కలిగిన వాడు, కానీ అతనికి కుష్టు వ్యాధి ఉందని దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది. ఆ దినాలలో కుష్టి వ్యాధి కలిగిన వాడు ఉండవలసిన స్థలం గవిని వెలుపల ఉండేవాళ్ళు. వాళ్ళని లోపలికి రానిచ్చేవాడు కాదు. అదొక అంటు వ్యాధి, అంటరానితనంగా ఉండేది. అలాంటి వాడు నగరములో తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఎవడికి అనుమానం? వాళ్ళ దేహమంతా తెల్లగా తయారైపోయింది, కవచం ధరించుకుంటున్నాడు, అన్నీ అలాగే కొనసాగుతా ఉంది. కొనసాగుతున్న సమయంలో ఎవరికి తెలియని విషయాలు కొన్ని బయటకు వచ్చినాయి కొన్ని సందర్భాల్లో. అది ఎప్పుడంటే సిరియనులైన దోపిడీగాళ్ళు గుంపులు ఇశ్రాయేలు దేశం మీదకి వెళుతూ
అప్పుడప్పుడు వాళ్ళ మీద దాడి చేస్తూ ఉండేవాళ్ళు ఇశ్రాయేలు దేశం మీద. ఒకసారి వాళ్ళు అక్కడ నుండి, అక్కడ వాక్యంలో ఉన్నదే నేను చెబుతున్నా, అక్కడ నుండి ఒక చిన్నదాన్ని చెరపట్టుకెళ్ళారు. ఆమె వెళ్ళి ఆమె చెరపట్టుకొని వెళ్ళిన తర్వాత ఆమె నయమాను ఇంటిలో ఆ నయమాను భార్యకి పరిచారకురాలుగా నియమించబడింది. తన దేశము నుంచి పరాయి దేశానికి వెళ్ళిన ఆ ఇశ్రాయేలు చిన్నది ప్రార్థన చేయటం మాత్రం మానలేదు. ఇక్కడ పెట్టండి మనసు, అక్కడ మైకులు వచ్చే సాక్ష్యాలు అవి కాదు, మనం ఇక్కడ వాక్యం వినండి, అర్థమవుతుందా? జాగ్రత్తగానండి. ఆ చిన్నది దేశము కాని దేశంలోకి వెళ్ళినా తన దేశంలో ఉన్నప్పుడు ఏ దేవుణ్ణైతే ఆరాధించిందో ఆ దేవుణ్ణే ఆరాధిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఆడబడుచు అన్నాడు, వ్యాఖ్యానములు ఆడబడుచు అన్నాడు. ఒక పడుచుని బందీగా తీసుకెళ్లారని వ్యాఖ్యానం చెబుతున్నాడు. ఒక పడుచు నెలగొండ పెళ్లిగాని అమ్మాయి, ఆ అమ్మాయి వయసు ఏంటో అక్కడ రాయలేదు. ఆమె వెళ్ళిన దగ్గర నుంచి యవ్వన కాలం నుండి తన పని చదువు చేసుకుంటూ తన దేశం కొరకు, తన ప్రజల కొరకు తను నిత్యము పోషిస్తున్న ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయటం ప్రారంభం చేసింది. మానల ప్రార్థన. అనుకోని రీతిగా ఒకరోజు సైన్యాధిపతి బయటికి వెళ్ళి వచ్చి లోపలికి వచ్చి తన శరీరం మీద దుస్తులన్నీ తీసి అక్కడ పెడుతున్నప్పుడు ఆమె అతన్ని గమనించింది. ఆమె అంటున్న మాట ఏమిటంటే, తన యజమానురాల దగ్గరికి వెళ్ళి, అమ్మా, నా యజమానుడు షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరకు ఉండటం మంచిది అని నాకు ఆలోచన కలుగుతుంది అని చెప్పింది. ఎవరు ఈ ప్రవక్త? అన్య దేవతలను ఆరాధించేవాడా, లేక ఏదో రకరకాలుగా మాయాజాలాలు చేసేవాడంటే కాదు కాదు. ఆ చిన్నది ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తుందో ఆ దేవుని చేత అభిషేకించబడిన వాడు ఎలీషా ప్రవక్త. ఎక్కడున్నాడు ఈయన? షోమ్రోన్లో ఉన్నాడు. ఆ దేశంలో ఎక్కడి నుంచి అయితే ఈ పిల్ల వచ్చిందో ఆ దేశంలో ఉన్నాడు ఈ చిన్నది, ఇశ్రాయేలు చిన్నది. ఆమెకు చెప్పింది. అంత తేలిగ్గా ఒప్పుకోరు కదా. మా దేశంలో దేవతలు లేరా? మా దేశంలో దేవుళ్ళు లేరా? మా దేశంలో మంత్రగాళ్ళు లేరా? లేక మా దేవుని యొక్క భక్తులు లేరా? షోమ్రో ఉన్న దగ్గర ప్రవక్త దగ్గరికి వెళ్ళాలా? ఏదో ఒక రకంగా చెప్పిన ఆమె ప్రార్థన చేయటం ప్రారంభం చేసింది. చూసిన దగ్గర నుంచి ఆమె తట్టుకోలేకపోతుంది. నన్ను నిత్యము నేను చెరపట్టుకొని వచ్చినా, నేను వీళ్ళ ప్రజల్లో ఒక వ్యక్తిగా కాకపోయినా, నా దేవుడు సర్వ శరీరులకు దేవుడు కనుక ప్రతి మానవుణ్ణి రక్షించడానికి పరలోకా నుంచి దిగి ఆయన ప్రతి మానవుని కొరకు తన రక్తాన్ని చిందించాడు కనుక ఏ ఒక్కరూ నశించిపోవటం, ఏ ఒక్కరూ బాధపడటం దేవునికి ఇష్టం లేదు. కనుక నేను ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తున్నానో ఆ దేవుని సాక్షిగా చెబుతున్నాను, పలానా స్థలంలో ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరకు వెళితే నా యజమానుడు ఖచ్చితంగా, చెప్పండి, ఖచ్చితంగా బాగుపడతాడు. అక్కడ ఉండటం మంచిది. అంటే ఇక్కడ ఉండటం మంచిది కాదు. ఎక్కడ ఉండటం? తన ఇంటిలో ఆ రోగముతో అదిగో అతను మరి శరీరాన్ని కప్పుకుంటూ అలాగే కుమిలిపోతాం, వేదన పడతాం. యుద్ధానికి వెళ్ళినప్పుడు వీరుడే, యుద్ధానికి వెళ్ళినప్పుడు శూరుడే, యుద్ధభూమిలో మరి చలాకీగా పరిగెడుతున్నాడు. యుద్ధభూమిలో అంతా కూడా సవ్యంగా ఉంటుంది. కానీ ఇంటికి వచ్చేసరికి అతను వేదన ఎంత అంత కాదు. భయంకరమైన హింసించబడ మానసికంగా ఒత్తిడికి గురైపోతున్నాడు.
తన శరీరం మీద ఉన్న వ్యాధిని బట్టి వాళ్ళు ఆరాధించే దేవుళ్ళు కానీ దేవతలు కానీ ఎవరు అతన్ని ఆదరించలేకపోయారు. కానీ చిన్నది చెప్పింది యజమానురాలికి. చెప్పిన దగ్గర నుంచి ఆ వార్త అంచెలంచెలుగా రాజు దగ్గరకు వెళ్ళింది. రాజు దగ్గర కొన్ని సంగతులు జరిగినాయి. అక్కడ నుంచి ఆ వార్త షోమ్రోనులో ఉన్న రాజు దగ్గరకు వెళ్ళింది. ఇదంతా ఇలా ప్రాసెస్ అంచెలంచెలుగా జరగడానికి గల కారకురాలు ఎవరంటే ఆ చిన్నది. ఏం చేసిందండి ఆ చిన్నది? ఏం చేస్తే అంచెలంచెలుగా ఆ వార్త అక్కడ ఈ రాజుకి, సిరియా దేశం రాజుకి, అక్కడ నుంచి షోమ్రోనులో ఉన్న రాజుకి ఈ వార్త ఎలా చేరింది అంటే ప్రార్థన చేసింది. ఆ వ్యక్తి ఒక తాకీదు రాసి పంపించేలాగా చేసింది. ఈ వార్త విని రాజు బట్టలు చింపుకున్న కానీ తర్వాత ఆ షోమ్రోనులో ఉన్న వ్యక్తికి తాకీదు పంపాడు. అక్కడ నుంచి బయలుదేరాడు నయమాన్. ఏం తీసుకెళ్ళాడు? బట్టలు తీసుకున్నాడు. వెండి బంగారాలు విలువైన వస్తువులన్నిటి మూటగట్టుకుని రథం మీద ఎక్కి వెళుతా ఉన్నాడు. రథం మీద వెళుతూ ఉన్నాడు. వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళాడు. ఎలీషా లోపల ఉన్నాడు. ఈ నయమాను బయట ఉన్నాడు. గెహాజీ వచ్చి సమాచారాన్ని పంపాడు. ప్రవక్త దగ్గర తీసుకెళ్ళాడు. ప్రవక్త లోపల ఉన్నాడు. ఇదిగో ఏనది యోర్దానుకు పోయి 7 మార్లు స్నానం చేయమన్నాడు. నయమాను సైన్యాధిపతి కదా, కండలు తిరిగిన బలశూరుడు కదా. ఆ వ్యక్తి అన్నాడు, నేను అంత దూరం నుంచి దూరం సామాన్యమైన వ్యక్తిని కాదు కదా. నేను సిరియా దేశంలోనికే జయం కలుగుతుందంటే నా మూలంగా కదా. నేను వస్తే లెక్కలేనట్టుగా ప్రవక్త లోపల నుంచి బయటికి రాకుండా యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు స్నానం చేయమంటాడు ఏంటి అని చిర్రెత్తుకొచ్చింది. తిప్పు వెనక్కి రాదమన్నాడు. నా దేశంలో లేవా ఇంతకంటే బలమైన నదులున్నాయి, ఇంతకంటే ఘనమైన పేరు ప్రఖ్యాతులు గాంచిన నదులున్నాయి నా దేశంలో. నా దేశంలో నదులు చేయలేని పని ఈ దేశంలో యోర్దాను నది ఏం చేస్తుంది అన్న ఉద్దేశంతో వెనక్కి తిరిగాడు. ప్రయాణం కట్టాడు. వెళుతూ ఉండగా మార్గమధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆ చిన్నది చేసే ప్రార్థన ఎవరిని పట్టుకుందంటే రథాన్ని నడిపేవాడిని పట్టుకుంది. దేవునికి మహిమ కలుగునగాక. పంపటం వరకే ఆమె చేయలేదు. ఆ వ్యక్తి దగ్గరకు వార్త వెళ్ళేంత వరకు పోరాడింది దేవుని దగ్గర. ప్రభువా, వార్త రాజు దగ్గరకు వెళ్ళాలి. ఆ రాజుకు వార్త పంపించాలి. ఆ రాజు ప్రవక్త దగ్గరికి వార్త పంపించాలి. ఏది ఏమైనా కానీ నా యజమానుడు ప్రవక్త దగ్గరకు చేరాలి. అది ఆమె యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశం కలిగిన వ్యక్తి ఏం చేసింది? మారు మనసు పొందు బాప్తిస్మం పొందు చెబుతున్నామే కానీ వారి కొరకు ఏం చేయట్లేదు. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అవునా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకే మన జీవితంలో ఉన్న వ్యసన పడుతూ ఉన్నాం. ప్రార్థన చేయకే. అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో కొన్ని ఆత్మలు రక్షించబడాలి అంటే వారికి ఒక మాట చెప్పు, ప్రభు గొప్పవాడు, ప్రభు దగ్గరకు వస్తుంది, ప్రతి సమస్య పరిష్కరించబడుతుంది. యేసు రక్తము చేత కడగబడాలి, పాప విమోచన కలగాలి అంటే ప్రభు దగ్గరకు నడువని చెప్పిన నీవు ఏ వ్యక్తికైతే నువ్వు ఆ మాట చెప్పావు, ఆ వ్యక్తి గురించి దేవుని దగ్గర ఏం చేయాలి? ఏడుస్తూ కన్నీరు కార్చి ఆ వ్యక్తి వచ్చేంత వరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఏదో చేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, ఏదో వింటున్నావు, వెళ్ళిపోతున్నావు. వాక్యం ఎన్ని పర్యాయములు విన్నా కానీ మన బ్రతుకు మారట్ల, పద్ధతులు మారట్లా.
పరిస్థితులు మార్చుకోవటం లేదు. మనం సేవకునికి విరోధంగా మాట్లాడటానికి అలవాటు పడిపోయాం. సేవకుడు అంటే లెక్కలేని పైకే అమ్మో మీరంటే ఎంత భయమో మాకు, సేవకులు అంటే నాకు ఎంత భయమో, నాకు అందం ఒట్టి అబద్ధం అది. సేవకుని మాటకు లోబడే నీవు సేవకుడు అంటే భయం అనుకుంటున్నావు. సేవకుడు చెప్పినట్టు నువ్వు లోబడాలి, అప్పుడు నీకు భయం ఉండట్టు. యోర్దాను ఆ షోమ్రోనుకి వెళ్ళిన తర్వాత వెనక తిరిగితే ఆమె చేసిన ప్రార్థన ఆపలేదు. ఆమె ఎవరిని పట్టుకుందంటే రథాన్ని నడిపే రథసారథను పట్టుకుంది. వాడు అంటాడు, అయ్యా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని గనక నిన్ను అడిగితే చేసేవాడువే కదా. ఏదైనా ఒక గొప్పగా నీ స్థాయికి తగ్గట్టుగా ఏదైనా గొప్ప కార్యం చేయమంటే ఆ కార్యం నువ్వు చేసేవాడు కాదు కదా చేసేవాడువే కదా. మరి ఆయన ఏం చెప్పాడు నాయన? యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు, మునిగి లేవమన్నాడు. అంతేగా ఆయన ఏమి నీ మీద బండేం పెట్టలేదుగా, నీ మీద బరువేం పెట్టలేదుగా, నిన్నేమో అధికారిగా చలాయించలేదుగా, నువ్వు సైన్యాధిపతివి కదా అని నేను తక్కువగా ఏం చేయలేదు కదా. మరి ఎందుకయ్యా చిన్న పనే కదా అంటే వాడు చెప్పిన మాటలకు సైన్యాధిపతి లోబడి యోర్దాను నదిలోకి వెళ్ళాడు. ఒకసారి మునిగాడు, కనిపించలేదు. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, 6 సార్లు మునిగినా. చెప్పండి, 6 సార్లు మునిగినా. ఇప్పుడు చాలామంది 50 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నారు. పోయిన నెల 6వ తారీఖు నుంచి దర్శనం కనబడిందా, కళ్ళ కనబడిందంటే వాళ్ళ మొహాలకు ఎందుకు కనపడద్దే? వాళ్ళ మనసంతా ప్రార్థన కళ్ళు మూసుకుని కానించి నన్ను చూస్తమే సరిపోతుంది, కానీ వీళ్ళకి దర్శనాలు ఎలా కనపడితే కళ్ళు ఎక్కడ కనపడతాయి. నన్ను ఎందుకు చూస్తున్నారంటే వీడు ఎట్ట కూర్చున్నాడు, నిద్రపోతున్నాడా, ఊరినే ఉన్నాడా, ప్రార్థన చేస్తున్నాడా, ఈ బడే ఎక్కువైపోయింది వీళ్ళకి. వీళ్ళకి దర్శనాలు ఎందుకు కనపడదే? సరే నాది నిద్రపోతాడు చేశారుగా, నిద్రపోతున్నాను అంటున్నారుగా, ప్రార్థన నాకు ఒక దర్శనం నాకు కనిపించి వీళ్ళకి చెప్పనా? ప్రార్థన చేసేటప్పుడు కునికిపాటు రావటం సహజం. కునికిపాటులో ప్రభువు దర్శించటం అనేది సహజం. తను ఎగతాళి చేసి యాక్షన్లు కూడా చేస్తున్నారు. నాలుకంతా బయటికి పెట్టి పడుకుంటున్నా అంటే నాకు ఏమైనా ఖాళీ మాత పట్టిందా, లేకపోతే కనకదుర్గ ఏమైనా పట్టింది అనుకుంటున్నారా? నాలుకంతా బయటికి పెట్టి నిద్రపోవటానికి. అర్థమవుతుందా? 6 సార్లు మునిగాడు, లేదు. నిర్ణయించాడు ఎలీషా ప్రవక్త 7 అని చెప్పాడు. 6 సార్లు మునిగితే రోగం పోద్దా? నువ్వు నిర్ణయించుకున్న నిర్ణయ కాలం ప్రకారం, నీకు నిర్ణయించబడిన నియమము ప్రకారం పోరాడితే నీకు దేవుడు చెయ్యాల్సింది చేస్తాడు. ఫలితం ఉందా? ప్రవక్త ఒక అంకెను సూచించాడు, 7 మార్లు మునిగిలే. ఇదేంట్రా 6 సార్లు మునిగి, ఎన్నిసార్లు మునిగి, దీనిలో ఉన్న ప్రభావం 7వసారి మునిగిలే నాయన అన్నాడు. 7వసారి మునిగి లేస్తే అతని దేహం పసిపిల్లవాని దేహం లాగా తయారైంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రవక్త మాటను దేవుడు స్థిరపరిచాడు. నువ్వు నిర్ణయించుకున్న నిర్ణయ కాలాన్ని దేవుడు స్థిరపరిచి ఆ కాలం వరకు వేచి ఉండి ఎదురు చూడగలిగితే దేవుడు తప్పకుండా నీకు దర్శనం కానీ కలలు కానీ ఇవ్వటానికి అవకాశం ఉంది. వేచి ఉండు, ఇంకా కొద్ది సమయం ఉంది, వేచి ఉండాలి. అతను అనుకున్నాడు, నా దేశంలో లేవా ఉన్నాయి, లోకములో దేవుడు అనబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ యేసుక్రీస్తే ఎందుకు దేవుడు అనబడుతున్నాడు? ఆయన ఎందుకు శకపురుషుడుగా మరి ప్రపంచ దేశాలన్నీ కొనియాడబడుతున్నాడు? ఆయనలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. అందుకే క్రీస్తు శకము, క్రీస్తు
పూర్వము అన్నారు. ఆయన ఎందుకు చెప్పాడు? వాళ్ళు చాలా మంది ఉన్నారుగా లోకంలో. ఆయన పుట్టిన తర్వాతే లెక్కలు మొదలైనవి. ఆయన పుట్టిన తర్వాతే ఈ క్యాలెండర్లు తయారైనవి. ఆయన పుట్టిన తర్వాతే శాస్త్రాలన్నీ పుట్టుకొచ్చినాయి. క్రీస్తు పూర్వము జరిగింది ఏంటో, క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టిన తర్వాత మొదలుపెట్టారు ప్రజా సంఖ్య రాయటం. ప్రజలు లెక్కలు రాస్తున్నారు. పలానా దేశంలో ఎంతమంది ఉన్నారు, పలానా ఊర్లో ఎంతమంది ఉన్నారు. ఈ లెక్కలన్నీ యేసు ప్రభు పుట్టక ముందు చెప్పాలి, లేవు. యేసు ప్రభు పుట్టిన తర్వాతే ప్రజా సంఖ్య రాయటం ప్రారంభం చేశారు. అప్పుడే శకం ప్రారంభమైంది. యేసు ప్రభువును మించిన వాడు ఈ భూలోకంలో ఎవరు లేరు. ఉంటే కోకొలలుగా ఉండొచ్చు, కానీ నయమాను ఆరాధించే దేవుడు నయమాను బాగు చేశారా? చెప్పండి. షోములో ఉన్న ప్రవక్త దగ్గరికే వెళ్ళాలని దైవ నిర్ణయం అది. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉండొచ్చు అతను ఆ రోగాన్ని పోగొట్టుకోవటానికి, ఎవరికి తెలియకుండా. భార్యకి అతనికి మాత్రమే తెలుసు ఆ వ్యాధి. ఉండటానికి శూరత్వం ఉంది అతనికి. అతను బల పరాక్రమను, యుద్ధ నేర్పరితనం ఉంది. సైన్యాన్ని ఒంటి చేత్తో నడిపించి ఒంటి చేత్తో సిరియా దేశానికి జయాన్ని అనుగ్రహించిన బలశూరుడు నయమాను. కానీ అతనికి ఉంది కుష్టి వ్యాధి. సమాజంలోకి వెళితే సమాజానికి తెలిస్తే అతను వెలివేస్తారని తెలుసు అతనికి. సమాజానికి వెళితే అతని జీవితం గవిని వెలుపల ఉండాలని తెలుసు. తను దాచుకున్నాడు, వేదన పొందుతున్నాడు. కానీ ఆ వేదన రోదన చిన్నది చూసింది. ఆయన బాధపడటం, బలహీనంగా ఉండటం చూసి ఆయనకున్న రోగాన్ని గమనించి యజమానురాలికి చెప్పింది, అమ్మా నా యజమానుడు ఫలానా రోగం చేత బాధపడుతున్నాడు కనుక ఆయన అలా ఉండటం మంచిది కాదు. షోమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గర ఉండటం మంచిది. దేవుని మాటకు, దేవుని సేవకుల మాటకు లోబడితే, ఆ మాట విని ఆ మాటను అనుసరించి కనుక నీవైనా నేనైనా మరెవరైనా నడవగలిగితే ఆ మాటను దేవుడు స్థిరపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. సమూయేలు ప్రవక్త చెప్పాడు, సౌలా దేవుడే పగవాడుగాక నేనేమి చేయగలుగుతాను అన్నాడు. యెహోవాయే నీకు పగవాడైపోయాడు. ఎందుకయ్యాడయ్యా? దేవుడు చెప్పిన మాట అమాలేకులందరూ సమూలంగా నాశనం చేసినామంటే అక్కడ కొన్ని జంతువులు తీసుకున్నావు, రాజును పట్టుకొచ్చింది కాక ఆ రాజుతో నువ్వేం చేస్తున్నావు? మద్యాన్ని సేవిస్తున్నావు. సమూయేలు అన్నాడు, అయ్యా అంతా నాశనం చేసి వచ్చానన్నాడు. ఎప్పుడైతే అంతా నాశనం చేసి వచ్చానన్నాడు సౌలు, వెనకాల రంకెలు వినపడుతున్నాయి. ఏంటి ఆ రంకెలు? పశువుల రంకెలు వినపడుతున్నాయి. అవేంటి అన్నాడు సమూయేలు. ఏమన్నాడు తెలుసా? అవ్యా తాగిన మత్తులో ఉన్నాడు. ఒరే వాడిని చంపేసినారా బాబు అంటే వాడిని పట్టుకొచ్చి చక్కగా జతక తెచ్చుకున్నాడు. యుద్ధంలో జయమైతే వచ్చింది, కానీ రాజును తట్టుకొచ్చాడు. ఎవరిని మిగుల్చొద్దు, అసలు ఏ శేషాన్ని మిగుల్చొద్దని దేవుడు చెబితే ఆ జంతువులు పట్టుకొచ్చి వెనకాలు కట్టేసి ఆ ఎద్దులని ఆవులను కట్టేసి రాజుని తీసుకొచ్చి రాజుతో తాగటం మొదలు పెట్టాడు మనవాడు. ఎప్పుడైతే ఆ అరుపులు విన్న సమయం అవేంటంటే ఈయన అంటాడు తాగిన మైకులు, అవ్యా ఎట్టకారంగా మాట్లాడు, అవ్యా నీ దేవుడైన యెహోవాకు బలి ఇవ్వటానికి అన్నాడు. ఏ దేవుడు చెప్పండి? ఎవరు దేవుడు చెప్పండి? సియోను కొండ దిగువ భాగంలో ఇశ్రాయేలు ప్రజలు పాపము చేసి విచ్చలవిడిగా తన జీవితాలు కొనసాగిస్తున్నప్పుడు ఆ సియోను పర్వతం మీద నుంచి మోషే 10 ఆజ్ఞల పలకలు పట్టుకొని వస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, మోషే నీ ప్రజలైన ఇశ్రాయేలు ఏం చేస్తున్నారో చూసావా అన్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు నా ప్రజలైన ఇశ్రాయేలు మొర్ర నేను విన్నాను మోషే.
నా ప్రజలను ఇశ్రాయేలు బానిసత్వం నుంచి విడిపించడానికి నేను ఒక సారథిగా నడిపిస్తున్నాను అన్నాడు. కానీ సినాయి పర్వతం కిందకు వచ్చేపటికి ఏమైంది? నీ ప్రజలు అన్నాడు మోషే. ఏమన్నా కారణం ఉందా? సౌలు అంటున్నాడు సమూయేలుతో, నా ఏలినవాడా, నీ దేవుడైన యెహోవాకు. ఏ దేవుడు? నీ దేవుడు అన్నాడు. మన దేవుడు అంటే వేరొక రకంగా, కానీ నీ దేవుడైన యెహోవాకు బలి ఇవ్వటానికి తీసుకొచ్చి అన్నాడు. అక్కడే ఉన్నాడు దేవుడు. మోషే, కొండ దిగువ భాగంలో నీ ప్రజలైన ఇశ్రాయేలు చేస్తున్న పని చూసావా అన్నాడు. కారణం ఏంటంటే దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలు సీనాయి పర్వత దిగు భాగంలో ఇశ్రాయేలు ప్రజలు ఉద్దేశించి నీ ప్రజలు అని ఎందుకన్నాడంటే, దేవుని ప్రజలు అని దేవుడు మళ్ళా ఎందుకు చెప్పుకోలేదంటే, దిగు భాగంలో ఆ ఐగుప్తు దేశం నుంచి వచ్చేటప్పుడు దేవుడు చెప్పాడు, అబ్బాయిలు ఇశ్రాయేలు ప్రజలారా, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అన్నాడు. రెండో దేవుడు పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు, దేనికి మీరు సాగిల పడకూడదు అన్నాడు. కానీ కొండ దిగుకు వచ్చేసరికి ఏం చేశారంటే, మోషే గారు కనిపించిపోయేసరికి విగ్రహారాధన చేయటం, ఏదైతే దేవుడు చెప్పాడో ఆ మాటను వారు తిరస్కరించాడు. కనుక వాళ్ళు ఏమైపోయారంటే, వీళ్ళు నా ప్రజలు కాదు మోషే, నీ ప్రజలు అన్నాడు. ఇక్కడ సౌలు ఎందుకన్నాడు ఆ మాట? సౌలు ఎందుకన్నాడు సమూయేలుతో, సమూయేలు నీ దేవుడైన యెహోవాకు బలి ఇవ్వటానికి అన్నాడు. ఎందుకు? ఒకప్పుడు ఆయన దేవుడు కదా, ఆ దేవుడే సౌలుని అమాలేకుల మీద పంపడం సమూలంగా నాశనం చేసినామన్నాడు కదా. సౌలా, దేవుడు చెప్పిన మాట నువ్వు అక్షరాలా నెరవేర్చావా అన్నాడు. ఓ అక్షరాల నెరవేర్చేను అను వెంటనే అక్కడ అరుపులు వినబడుతున్నాయి. దేవుని మాట సౌలు ధిక్కరించాడు కనుక, దేవుని మాట సౌలు వినలేదు కనుక సమూయేలు అంటున్నాడు, వేంద్రమైన కోపంతో వెళ్ళిపోయాడు, హతుడైపోయాడు సౌలు. పాతాళములో నుంచి అప్పటికే చచ్చిపోకముందు సమూయేలు సౌలు కంటే ముందుగా చనిపోయిన తర్వాత దేన్నైతే, ఏ పాపమునైతే తిరస్కరించాడో సౌలు, ఏ పాపమైతే తన రాజ్యంలో లేకుండా పోవాలి అనుకున్నాడో తిరిగి మరలా దాన్ని ఆశ్రయించాడు. అదే సోది చెప్పడం. ఆ సోది చెప్పేదాని దగ్గరికి మారు వేషంలో వెళ్ళి, పాతాళములో నుంచి నా కొరకు ఒక వ్యక్తిని బయటికి పిలువన్నాడు. ఆమె పిలుస్తూ ఉంటే వచ్చేవాడిని చూసి పైన ఈ సోది చెప్పేది ఎర్రి కేకేసింది. ఎందుకు కేకేసింది? వచ్చేవాడిని చూసి పైన ఉన్నవాడు ఎవడో బేరీజు వేసుకుంది. వచ్చేవాడు సమూయేలు ప్రవక్త, పైనున్నవాడు సౌలే ఖచ్చితంగా. ఆయన అంటాడు, పిచ్చిదానా, నీకు వచ్చే అపాయం ఏమి లేదా, వచ్చేవాడు ఎవడు చెప్పు. ఎలా ఉన్నాడు? బట్టతల గొంగలి కప్పుకున్నాడు. ఓహో, వచ్చేవాడు సమూయేలే అనుకున్నాడు. పైకొచ్చిన తర్వాత ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. సంభాషణ ఏంటంటే, నా పరిస్థితి ఎలా ఉంది, కలలో కానీ దర్శనాల్లో కానీ దేవుడు కనిపించలేదా, ఏం మాట్లాడదా, అసలు ఇది ఎంతకాలం జరుగుతుందో చెప్పే నాదుడే లేకుండా పోయాడయ్యా అంటే, సమూయేలు అంటాడు, సౌలా సహోదరుడా, యెహోవాయే పగవాడుగాక నేను ఏ పాటివాడినయ్యా, దేవుడు చెప్పితే నీకేదైనా చెప్పగలిగినవాడినే కానీ దేవుడు చెప్పకుండా చెప్పగలిగినవాడు కాదు కదా. ఆయనే నీకు దూరస్తుడైపోతే, దేవుడే నీకు దూరస్తుడుగా పగస్తుడుగా ఉండిపోతే నేను ఏ పాటి వాడిని? సౌలా, రేపు ఈ పాటికి నీవు నీ కుమారులు నాతో ఉంటారు. సమూయేలు మాట చనిపోయి పాతాళములో నుంచి బయటకు వచ్చినా కానీ సమూయేలు మాటను దేవుడు స్థిరపరిచాడు. అవునా? ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటగా చెబుతున్నాను, దేవుని సేవకునికి లోబడటం అనేది చాలా ఆశీర్వాదం. ఆ చిన్నదాని బానిస కదా అని విడిచిపెట్టలేదు. ఆ మాట తీసుకున్నాడు అతని బాధను బట్టి.
ఎవరైతే ఒక రాయేసి చూద్దామనే అనుకున్నాడు. చాలా మంది అలాంటి ఆలోచనలు ఉంటారు. ఇంతకాలం ఎన్ని తిరిగాం కదా, ఎక్కడికి వెళ్ళినా సమస్యకు పరిష్కారం లేదు, వీళ్ళు ఏదో చెబుతున్నారు, వాళ్ళు ఇప్పటి వరకు మనం వాళ్ళ కులంలో ఉన్న దేవుడు మనకెందుకులే, వాళ్ళు మాలామాది వాళ్ళు కదా, వాళ్ళ దేవుడు మనకెందుకులే, ఆయనతో మనకేం పని అనుకున్నాం. కానీ చెబుతున్నారు కదా, ఒక్కసారి చూద్దాం అన్న తర్వాత ఎప్పుడైతే ఆ వ్యక్తికి వచ్చిందో వెంటనే దేవుడు పని ప్రారంభం చేస్తాడు. వదిలిపెట్టే దేవుడు కాదు, వాళ్ళని నడిపించాడు, షోమురోలోకి నడిపించాడు. సేవకుని మాట ముందు తిరస్కరించిన రెండవ పర్యాయం అతను యోర్దాను నదిలో మునగటానికి ప్రారంభం చేశాడు. ఈ పూట దేవుని యొక్క వాక్యం ఆలోచించేయాలి. తిరిగి వచ్చాడు, 7వసారి మునిగి బాగుపడి ఎలీషా ప్రవక్త దగ్గరకు వస్తే అన్నీ ఇస్తుంటే మనోడు ఎలీషా ప్రవక్త మొత్తాన్ని తిరస్కరించాడు. వెండి 1 కిలో వెండి 1 కిలో బంగారం నీకు ఇస్తే నువ్వు తిరస్కరిస్తావా, తీసుకుని దాచుకుంటావా? ఏం నవ్వుతా? కిలో వెండి కిలో బంగారం నీకు గనకిస్తే తిరస్కరిస్తావా? ఇప్పుడు నేను కిలో వెండి కిలో బంగారం నీకు ఇస్తే ఏం చేస్తావు దాన్ని? కానీ ఎలీషా సమస్తాన్ని తిరస్కరించాడు. ఇదంతా చూస్తున్నాడు ఎవరు? అయ్యగారు ఏం పెచ్చోడు లేకుండా వెండి ఎక్కడి నుంచి వస్తే బంగారం, వీడు బతికంతా ఏం సంపాదించడు, వీడికి ఎంతసేపు ఇదే అన్నట్టుగా పక్కనుండోళ్ళు ఉండి ఆ ఎలీషా గారిని లోపలికి వెళ్ళనిచ్చి ఆ ప్రవక్త వచ్చినోడు బంగారం ఇస్తా అన్నాడు, వెండి ఇస్తున్నాడు, అది ఎట్టాడితో తర్వాత సంగతే, అది ఎక్కడి నుంచి వచ్చిందో తర్వాత సంగతే. అమ్మో, మనం బతికినంతకాలం ఇంత కిలో బంగారం సంపాదిస్తామా, కిలో వెండి సంపాదిస్తామా? ఆలోచన వచ్చిన వెంటనే ఆ ఇచ్చేవాడు ఎక్కడున్నాడు అని ఎత్తుక్కుంటూ పరిగెడతాం. ఎత్తుక్కుంటూ పరిగెత్తి అది ఏదైనా కానీ తర్వాత సంగతి. అది ఎట్ట సంపాదిస్తున్నామో లేదా, తర్వాత పిల్లలు దాన్ని అనుభవిస్తారో లేదో ఎవరికి తెలియదు. సంపాదించిన వాడు అనుభవిస్తాడనే గ్యారంటీ ఏమి చెప్పండి? అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించి కూడగట్టేస్తున్నారు. తినటానికి అంబానీ ఉన్నాడు, అంబానీ కొడుకు తినటానికి అవకాశం లేకుండా పోయింది. అడిగి ఆ లావు తగ్గడానికి సరిపోతుంది. ఆ లావు తగ్గాలంటే చాలా షరతులు పెట్టేశారు. ఆడు ఎప్పుడు చచ్చిపోతాడు కూడా ఎవరికి తెలియదు, అయినా కానీ ఆడికి పెళ్లి చేసేసారు. కానీ పెద్ద వాళ్ళు వ్యాధులు బయటికి పెట్టరు. మన బోటోళ్ళు వ్యాధులు చెప్పేసి మన బోటోళ్ళకి ఇంత తెలిసిందంటే ఎంత అనుకుంటా పరిగెత్తి అందరికీ డప్పు వేసుకుంటాం, ఓహో అనుకుంటా. దేవుని యొక్క వాక్యం మనం అర్థం చేసుకోవాలి. ఆ చిన్నది దేవుని భయభక్తులు కలిగింది. దేశం కాని దేశంలోకి వచ్చినా దేవుని విడిచిపెట్టలేదు. ఆత్మలను సంపాదించడానికి ప్రయాసపడింది. నువ్వు ఊరుగా నీ రోడ్డు కాకుండా వేరే రోడ్డుకి వెళ్తేనే నువ్వు అసలు నిన్ను పట్టుకోలేము. ఈ రోడ్లో అందరూ మనకు తెలిసి వాళ్ళు ఆ పక్కకి వెళ్ళి అన్ని అబద్ధాలు, దొంగతనాలు, దోపిడీదారులే. ఏ దొరికితే తెచ్చేయటమే. ఒకటి విషయాన్ని గుర్తుపెట్టుకో, మారు మనసు పొందిన నీవు, బాప్తిసం తీసుకున్న నీవు, ప్రభుతో నడుస్తున్నానని చెప్పుకుంటున్న నీవు, ఈ భూమి మీద ఉన్న ఏ మనిషి నేను చూడకపోయినా పరలోకములో ఉన్న దేవుడు చూస్తున్నాడనే విషయాన్ని జ్ఞప్తిక చేసుకుని నీ భక్తి కొనసాగించు. పరలోకములో ఉన్న దేవుడు ప్రతి మనిషిని చూస్తున్నాడు. నీ నడవడిక, నీ మాటలు, నీ పద్ధతి అన్నీ నీ పాస్టర్ గారి ముందు చాలా భక్తిగా చేతులు కట్టినా ఆ అవతలకి వెళ్ళి చేతులు ఎదురు ఏం పాస్టర్ గారు ఏమన్నా అన్నావు అనుకో, ఈ పాస్టర్ గారుగా తెలవకపోయినా దేవుడు ఉన్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకో. దేవుడు విన్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకుని నువ్వు భక్తి చేయగలిగితే ఆ భక్తిలో ఎలా ఉంటావంటే ఆ సిరియా దేశంలో చిన్నదానిలాగా, ఐగుప్తు దేశంలో యేసేపులాగా వెలుగొందటానికి అవకాశం కలుగుతుంది. అందరం లేచి నిలబడదాం. దయచేసి అందరం లేచి నిలబడదాం. నీ జీవితంలో ప్రభువును కలిగిన నీవు, నీ జీవితంలో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నానని చెప్పుకుంటున్న నువ్వున్న స్థలంలో గణపరచబడటం కాదు, కానీ నీకు తెలిసిన వారు ఉన్నా లేకపోయినా
నీ స్థలాన్ని విడిచిపెట్టేసి వేరే స్థలానికి వెళ్ళి ఇది నాది కాదు అని అక్కడ నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరలోకములో ఉన్న దేవుడు భూమి మీద ఉన్న నువ్వు నడిచే నడక, ప్రతి నడక దేవుడు చూస్తున్నాడు. నీ ప్రతి కదలిక దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞప్తికి చేసుకుని, అయ్యో నా దేవుడు చూస్తున్నాడు, ఇది నా ప్రజలు కాదు కదా, నా ఇష్టానుసారంగా మాట్లాడాలనుకున్నాను, నా ఇష్టానుసారంగా ప్రవర్తించాలనుకుంటున్నాను, కానీ నా స్వజనులు నా ప్రార్థన నన్ను చూడకపోయినా కానీ పరలోకములున్న నా దేవుడు నన్ను చూస్తున్నాడు అనే విషయాన్ని నువ్వు గ్రహించి నీ భక్తిని నువ్వు చేయగలిగితే తప్పక భక్తులు ఆ చిన్నదానిలాగా ఐగుప్తు దేశములో యేసేపులాగా వెలుగొందటానికి, ఆశీర్వదించబడటానికి అవకాశం ఉంది. నోరు తెరు, ఒక్కసారి కళ్ళు మూసుకోవాలి. ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు, కళ్ళు మూసుకోవాలి. నోరు తెరు. రక్షించబడ్డావు నీవు, రక్షించబడిన నీవు దేవుని సన్నిధిలో పరాయి ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క సువార్త చెప్పి నీకు కలిగిన అనుభవాలు వాళ్ళకి చెబుతూ, నా దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు, నేను ఆరాధించే దేవుడు నిజమైన దేవుడు, నేను ఆరాధించే దేవుడు బహు సౌందర్యము కలిగిన వాడు, నేను ఆరాధించే దేవుడు ఎవరినైనా ఏ పరిస్థితులైనా ఏ స్థితిలోనైనా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు అని గ్రహించి యోగ్యత లేని వారి దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని యొక్క మాటలు చెప్పగలిగితే ఆ మాటలు వారి జీవితాల్లో ఫలిస్తాయి. ఎంతో ప్రయాసపడుతున్నాడు మానవుడు పరలోకానికి ఎక్కిపోవాలని. సొలొమోను అన్నాడు, ప్రయాసపడుతున్న మార్గము తెలియక, ఇదే సరైన మార్గములే, ఈ మార్గంలోకి వెళ్తే పరలోకానికి ఎక్కిపోతామని మానవుడు ప్రయాణం చేస్తాడు. కానీ అతను ప్రయాసపడుతున్నాడు, చివరికి అతనికి మిగిలేది ఆయాసమే. అతను నడిచే మార్గాలు సరైనవి కావు, అతను నడిచే మార్గం పరలోకానికి తీసుకుపోదు, వాళ్ళు నడిచే మార్గాలు సరైనవి కావు. యేసు మార్గం ఒక్కటే సరైన మార్గం, యేసు మార్గం ఒక్కటే సరైన మార్గం. యేసు ఒక్కడే మానవుని యొక్క జీవితాన్ని ప్రభావితం చేయగలిగిన వాడు. యేసు మాట ఒక్కటే. ఇదిగో నీ రోగ పరిస్థితులను కూడా విడిపించగలిగిన దేవుని మాట ఒక్కటే. ఆ మాట శక్తి కలిగినది. ఆ మాట కుష్టి వ్యాధి కలిగిన వాడిని బాగు చేసింది. ఆ మాట సమాధిలో ఉన్న లాజరును బయటకు తీసుకొచ్చింది. ఒకసారి ఆలోచించి దేవుని సన్నిధిలో నువ్వు ఎక్కడ ఉన్నా, ప్రభువా ఈ ప్రాంతాన్ని నాకు అంకితం చేయి, ఈ ప్రాంతం నాకు కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. స్థలాల కోసం కాదు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ప్రభువా నీ చేత పట్టబడాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నోరిపు సంఘం నింపబడాలయ్యా, సంఘంలో నీ ఆత్మ కార్యాలు జరగాలయ్యా, సంఘంలో ఆత్మకార్యం జరగక అయ్యా నేను నా నిర్లక్ష్యాన్ని బట్టి, నేను నా నోరు తెరవకుండా నా ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడే సంఘం నింపబడట్లేదు. సంఘంలో నిర్లక్ష్యత ఎక్కువైపోతుందయ్యా, నన్ను బట్టి నోరు తెరవు. సర్వోన్నతుడా మీకే స్తోత్రము నాయనా, మీ అపారమైన కృపను బట్టి దయను బట్టి మా తండ్రి ఇప్పటి వరకు మీ సన్నిధించి మాతో నడిపించి దేవ స్తోత్రాలు. విత్తబడిన వాక్యం ప్రతి హృదయం ఫలింపచేసి సహాయం చేయమని యేసు నామమును బట్టి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.